సుప్రియ. తను ఎంపిక చేసుకున్న పాట లాహే లాహే, చిత్రం ఆచార్య, రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు. చిత్రంలో పాడిన వారు సాహితీ చాగంటి అండ్ హారిక నారాయణ. ఆల్ ద బెస్ట్. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. మెలికెల నాగుల దండ, వలపుల వేడికి ఎగిరి పడంగా, ఉంటి బూతి సలసల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మా పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. కొరకొర కొరుగులు మండే కళ్ళు, జడలిన పోసిన సింపిరి కురులు, ఎర్రటి కోపాలగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే, వెనివిటి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే. ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కల్కి, ఏందా శంఖం శూలం భైరాగేశం ఏందని సణిగిందే, ఇంపుగా ఈ పూటైనా రాలేవాని సనువుగా కసిరిందే. లాహే 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 లే. లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన, అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు, ఆలు మగల నడుమన అడ్డం రావుల ఎట్టాంటి నియమాలు. ఒకటో జామున కలిగిన విరహం, రెండో జాముకి కుదిరిన విరసం, సర్దుకుపోయే సరసం కుదిరే ఏళ్లకు మూడో జామాయే, ఒద్దిక పెరిగే నలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే. లాహే 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 లే. లాహే 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 లే. ప్రతి ఒక రోజుది జరిగే ఘట్టం, ఎడమొకమయ్యి ఏకం అవటం, అనాది అలవాటి అలకి అలకలలోనే కిలకిలమనుకోవటం, స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. సుప్రియ, సార్ ఎలా పాడావు? పాడండి. మంచి శివుడు సాంగ్తో స్టార్ట్ చేసావు ఈ ప్రోగ్రామ్ని. ఫస్ట్ కీరవాణి గారి దగ్గరికి వెళ్దామా, లైక్ జడ్జెస్ దగ్గరికి వెళ్దామంటారా? జడ్జెస్, వి విల్ స్టార్ట్ విత్ చంద్రబోస్ గారు. సుప్రియ, బాగా పాడావు. ధన్యవాదాలు సార్. చాలా బాగా పాడావు. ఫైనల్ పోటీలో మొట్టమొదటి పాట కీరవాణి గారు ముందు ఇంతమంది
శ్రోతల మధ్య ప్రేక్షకుల మధ్య పాడడం అనేది చాలా చిన్న విషయం కాదు. చాలా అద్భుతంగా పాడావు. ఈ పాటలో ప్రధానమైన విషయం ఏంటంటే దైవికమైన విషయం, ఆధ్యాత్మికమైన విషయాన్ని చాలా వ్యవహారిక భాషలో చెప్పడం అనేది ఈ పాటలోని విషయం. చాలా అద్భుతంగా రాశారు రామజోగ శాస్త్రి గారు. అంతే అద్భుతంగా స్వరపరిచారు మణిశర్మ గారు. నువ్వు అంటే ఈ వ్యవహారిక భాషలో ఉన్న ఈ పాటని జనాల హృదయాలకు చేరువయ్యేలాగా, జనాలను ఉర్రూతలూగించేలాగా నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడావు సుప్రియ. మంచి భవిష్యత్తు ఉంది. పోటీలో నువ్వు ఎంతవరకు వెళ్తావో తెలియదు, కానీ జనాల హృదయాలకు చేరువగా ఈ పాటతో, ఒక్క పాటతో వెళ్ళావు అంతే. సునీత గారు, చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. మొట్టమొదటి పాట అనే టెన్షన్ లేకుండా ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ వచ్చిన తర్వాత రిహార్సల్స్ అంటూ మీకు జరగవు. వాళ్ళందరి ముందు ఫస్ట్ టైం ఇంతమందిని ఫేస్ చేస్తూ పాడుతున్నాం. నాకు తెలిసి అంటే నీ ట్రావెల్ నాకు గుర్తుంది కాబట్టి ఎస్ మ్యామ్. చాలా ధైర్యంగా పాడావు. ముఖ్యంగా సెకండ్ చరణం తర్వాత అత్యద్భుతంగా పాడావు. ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్బ్ జర్నీ ఇప్పటి వరకు ఇంత సక్సెస్ఫుల్గానే కొనసాగాలి ఈ ప్రోగ్రాంలో, ఫర్దర్గా కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు. సుప్రియ, సార్. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగుండింది. ధన్యవాదాలు. ఎందుకంటే ఫైనల్స్ అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేసింటానో ఆ మూమెంట్ వచ్చి మేక్స్ అస్ నర్వస్, కానీ యు ఆర్ సో కాన్ఫిడెంట్. ఈ పాట ఒరిజినల్ పాటలు కూడా ఈ టోన్ ఏముంది, ఒక లిటిల్ రా, ఆ ఫోక్ టోన్ ఉంటుంది ఒరిజినల్ సాంగ్లో కూడా. అది అంత బాగా మీరు మ్యాచ్ చేశారు. ఆ టోన్ ఆఫ్ ద సాంగ్, క్యారెక్టర్, అంటే మెలడీ వచ్చి ఒక సింపుల్ మెలడీ, బ్యూటిఫుల్ మెలడీ, ఒక సింపుల్ మూమెంట్ ఉంటుంది. కానీ దాన్ని ఇలా ఒక ఇన్ని ప్రేక్షకుల ముందు పాడడం అండ్ టు గివ్ దట్ అపీలింగ్ ఫ్యాక్టర్ అనేది వచ్చి ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. చాలా బాగా పాడారు. ఆల్సో ఈ పాటలో మనకు బ్రెత్ స్పేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇద్దరు పాడారు, మీరు ఒకరే పాడారు ఇక్కడ. సో దట్ ఈస్ అమేజింగ్. గ్రేట్ జాబ్, అ గ్రేట్ స్టార్ట్. మన పాడుతా తీయగా ఈ సంచిక ఫినాలేకు ఒక గ్రేట్ స్టార్ట్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. కిరవాణి గారు. సుప్రియ, సార్. మీది ఏ ఊరమ్మా? కోయంబత్తూరు సార్. చాలా చక్కగా పాడామమ్మా. ఈ పాట ఒరిజినల్గా పాడిన వాళ్ళు హారికా నారాయణ అండ్ సాహితీ చాకండి కదా. వాళ్ళ కంఠస్వరంలో ఉన్నటువంటి ఒక పెళుసు, ఒక బ్రైట్నెస్ ఏదో అయితే ఉందో, ఒక ఫోక్ టింజ్, అది మిస్ అయింది. కానీ అది మిస్ అవడం వల్ల పాట ఇంకొంచెం వినసొంపుగా ఉంది. అది మిస్ అవడం అంటే ఏదో లోటు కాదు. అది వాళ్ళు, నాకు తెలుసు కదా వాళ్ళు ఎలా పాడారు. తెలుసు సార్. వాళ్ళు పాడినట్టు అంత హార్ష్గా కాకుండా, అంటే వాళ్ళు సినిమాకి అవసరం కాబట్టి అట్లా పాడారు. నువ్వు ఇక్కడ ఇన్ని పెర్ఫార్మెన్స్ మాకు వినసొంపుగా ఉండాలి కాబట్టి నువ్వు కొంచెం దాన్ని కావాలని తగ్గించావో, లేకపోతే నీకు అట్లాగే నీ గాత్ర ధర్మంలో అట్లా వచ్చిందో తెలియదు, కానీ అది కొంచెం సాఫ్ట్ అయ్యి వినసొంపుగా ఉంది. అందులో ఉన్న మెలోడీ కొంచెం పైకి బాగా రాణించింది. సో చాలా చాలా చక్కగా పాడావు. తర్వాత చంద్రబోస్ గారు, ఈ పాటలో ఆయన లాహే లాహే అనే అదే మకుటం కదండి, అది మెయిన్ హుక్ లైన్ అదే కదా. మరా 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 అంటే రామరామ అయినట్టు, ఆ లాహే లాహేలో హేలా హేలా అని కూడా వినపడుతుంది. ఆ హేలా అంటే కూడా ఈ పాటలో వివరించిన ఇవి ఉన్నాయి చూడండి, ఎడముఖం అయ్యి మళ్ళీ ఏకం అవ్వడం, ఆ సన్నివేశానికి తగినటువంటి పదమే అది కూడా. అది ఆయన అనుకుని రాశారు, అనుకోకుండా రాశారు, కానీ అది చక్కగా కుదిరింది. లాహేలో హేలా ఉండడం అనేది ఒక దైవ లీలకు, క్రీడకు సంబంధించిన మాట హేలా అనేది. రెండు కూడా చాలా చక్కగా కుదిరినాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా, చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సుప్రియ. చాలా బాగా పాడావు. నువ్వు లాస్ట్లో ఆ స్టెప్ కూడా వేసి నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అన్నది ఇక్కడ తెలిసిపోతున్నది. వెల్ డన్, గుడ్ లక్. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.